దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? హల్లెలూయా. ఈ దినము మనం 2 వారాలు గడిచి 3వ వారంలోకి దేవుడు చక్కగా మనకి స్థలము ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి లేని ధన్యత మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు స్త్రీల సిద్ధపటు కోడిక. ఎంతమంది సిద్ధపడి వచ్చారు స్త్రీలు? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నేను అన్ని జనులందరినీ కదిలింపక అన్యజనుల అందరి యొక్క నేను నీ మందిరమును మహిమతో నింపెదను. ఇది సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. ఆయన మందిరమును మహిమతో రింపుతానని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఆయన మందిరాన్ని మహిమతో రింపాలంటే మనము ఆసక్తితోని మరి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి. దేవునిలో పట్టుదల ఉండాలి, ఆయనతో నడవాలి, ఎప్పుడు నిత్యం ఆరాధనలో ఉండాలి. మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మనందరం త్వరగా మందిరానికి చేరి ఆయన్ని ఆరాధించి స్తుతిస్తే దేవుడు మనకేం చేస్తాడు? ఆయన మందిరాన్ని మహిమతో నింపుతానని సెలవిస్తున్నాడు. అలాగే ఉందామని మాటలు ప్రేమపూర్వకంగా అందరికీ తెలియపరుస్తూ మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కుడికని స్టార్ట్ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను. ఓల్డ్ చేయి. నీకు వందనాలు. ఇదిగో తండ్రి, సమయాన్ని ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఇంకా రావలసిన వారు ఎందరో ఉన్నారు. వారు రావడానికి సకాలంలో సహాయం దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నాయన, నిన్ను స్తుతించి గణపరిచి నాయన నీ మందిరాన్ని మహిమపరచడానికి, మహిమతో నింపడానికి సహాయం దయచేయండి. ఎవరు మౌనంగా లేకుండా నాయన అందరూ నోరు తెరిచి నిన్ను స్తుతించడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, ఇది మొదలుకొని ప్రారంభం ఆఖరి వరకు మా మధ్యలో ఉండి మీ పరిశుద్ధ ఆత్మందించి నడిపించండి నాయన, నడిపించండి. అందరికీ ఇక్కడ మందిరంలో ఎంతమంది అయితే వచ్చారో అందరికీ నోటిగా బూరగా ఉండి నాయన మీరు నడిపించండి, మీ సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, మరి కోయల్ టీం వారిని నాయన మంచి జ్ఞానం దయచేయండి అయ్యా. నిన్ను స్తుతిస్తుండగా, పాటలు పాడుతుండగా వారి నోళ్ళను ముట్టండి నాయన, సహాయం దయచేయండి. మీరే మహిమతో నింపమని సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో కీర్తన చదువుతున్న బిడ్డలో మీరుండి నాయన మాట్లాడండి అయ్యా. ఈరోజు స్త్రీల ఆరాధన మరి నాయన నీ వాక్యం ఎత్తి పట్టుకున్న బిడ్డని నాయన బలపరచండి, కృపతో నింపండి, మహిమతో నింపండి నాయన. మాకు కావలసిన నాయన మంచి వాక్కులని తెలియపరిచి నేను అందరు నేర్చుకోవడానికి సహాయం దయచేయమని తండ్రి. ఏ బిడ్డ ఎందు నిమిత్తమైతే వచ్చారో నాయన అవన్నీ మీరు సఫలపరిచి తీసివేసి నాయన నిండుగా మెండుగా దీవించి నాయన అనేకులని నాయన ఆశీర్వదించమని ఈ కూడి అంతా నాయన, ఈ కూడికంతా నాయన మీరే మహిమంతకారం అని ఘనత మహిమ ఈ మందిరంలో నింపుమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలు పాడుకొని దేవుని మహిమపడదాం. ఫస్ట్ పాట స్టార్ట్. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల
నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడచున్న నా యేసయ్యా నీకే నారాధన ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆరాధము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన హల్లెలూయా హల్లెలూయా. మేలులు మరచిపోలేనయ్యా మే
నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా నిధి గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నిధి గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నిధి గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా అగ్నిలో ఉన్నను నేను కాలిపోయేదయ్యా జలములలో వెళ్ళినా నేను మునిగిపోయేదయ్యా అగ్నిలో ఉన్నను నేను కాలిపోయేదయ్యా జలములలో వెళ్ళినా నేను మునిగిపోయేదయ్యా నీ పౌరము మనసయ్యా యేసయ్యా పౌరము మనసయ్యా నీ పౌరము మనసయ్యా యేసయ్యా పౌరము మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను నన్ను మంచి స్నేహితుడయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా నిన్ను ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నిన్ను ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా నా ప్రాణం మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా హల్లెలూయా యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లితుము స్తుతి స్తోత్రం
కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ శ్రీనుంద శోధాత్మను సగితివి సంపూర్ణ స్థితి నొంద శోధాత్మను సగితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము సియోను మార్గములో పాలు శోధనలు రాగా సియోను మార్గములో పాలు శోధనలు రాగా సాతాను జయించుటకు ఈ శ్వాసమునిచ్చితివి సాతాను జయించుటకు ఈ శ్వాసమునిచ్చితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడేదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడేదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా प्रभु यीशु के हल्लेलुया सदा पाड़ेदा हल्लेलुया प्रभु यीशु के हल्लेलुया స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము హల్లెలూయా 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 దివాద్రములు కంటి పాపవలే
పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలసి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. అందరం కలిసి పాడదాం, స్తోత్రం చెల్లిద్దాం. దేవుని మహిమ దిగి రావాలి. హల్లెలూయా. అందరం లేచి నిల్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తోత్రం చెల్లించుము, స్తోత్రం చెల్లించుము, స్తోత్రం చెల్లిందుము, స్తోత్రం చెల్లిందుము, స్తుతి స్తోత్రం చెల్లిందుము. హల్లెలూయా. మహిమను తిప్పండి. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రాదుడా, స్తుతులందుకో పూజానుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రాదుడా, స్తుతులందుకో పూజానుడా. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు నా ప్రభు. అవునే, ఆకాశమందు ఎవరున్నారు? నీవు తప్ప మాకెవరున్నారు ప్రభు? అయ్యా స్తోత్రం చెల్లిద్దాం. అయ్యా అందరం కలిసి పాడదాం. దేవుని మహిమ దిగి రావాలి. కలిసి పాడదాం. స్తోత్రాదుడా, స్తుతులందుకో పూజానుడా. పాత్రుడా, స్తోత్రాదుడా, స్తుతులందుకో పూజానుడా. పాత్రుడా, స్తోత్రాదుడా, స్తుతులందుకో పూజానుడా. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. నా అతిశయము నీవే, నా ఆరాధనా నీవే. నా అతిశయము నీవే, నా ఆరాధనా నీవే. జ్యోతిమయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం
నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అందరం కలిసి పాడదాం. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని మహిమతి గారే స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము, స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము, స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. హల్లెలూయా. 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 తండ్రి అయ్యా, తండ్రి స్తోత్రం చెల్లించడానికి వచ్చారు నీ ప్రజలంతా, నీ బిడ్డలంతా నిన్ను స్తుతించడానికి వచ్చారు అయ్యా. నీ మహిమ, నీ ఘనత, నీ ప్రభావాలని నాయన నీ ప్రజల మీద దించండి. ఇదిగో తండ్రి, నీవు తప్ప మాకెవరున్నారు? జ్యోతిమయుడా అయ్యా, తండ్రి మా మధ్యలో రండి అయ్యా. అయ్యా ఆశీలుడా, ఆకాశమందున్న ఆశీలుడా, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు నా ప్రభు? అవునయ్యా, మాకెవరున్నారయ్యా నీవు తప్ప. ఆశీలుడ సైన్యములకు అధిపతి యెహోవా అయ్యా, నీ మందిరాన్ని మహిమతో నింపండి అయ్యా. ఇంతవరకు ఘనంగా నడిపించండి అయ్యా. తండ్రి దేవి నీ కృపతో నింపండి అయ్యా. నీ ప్రేమ, నీ కనికరం నీ పైన చూపించండి తండ్రి దేవా. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రారంభం మొదలుకొని అన్ని విషయాలను ఆయన మీరు కృప చూపించినందుకు నీకు లెక్కలేని చెల్లిస్తున్నాం ప్రభా. ఇకను కూడా మీరు ముందుండి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కలుగును గాక. ఇంతవరకు చక్కగా దేవుడు ఆరాధనలో, పాటల్లో మన మధ్యలో ఉన్న దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడు చక్కని అద్భుతమైన ఆళ్ళని ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను. మరి చక్కగా దేవుణ్ణి
స్తుతించిన కోయల్ టీం వారికి ప్రత్యేక వందనం తెలియజేస్తూ అలాగే లేచి నిలిచినట్టయితే మనం కీర్తన భాగం చదువుకొని ముందుకెళ్దాం. 50వ కీర్తన అసాఫ్ గారు రాసింది. 50వ కీర్తన వచ్చి పిసికిల్ల గారు వచ్చి మన సహోదరి పిసికిల్ల గారు వచ్చి చదివి వినిపిస్తారు. హృదయపూర్వకమైన వందనాలండి. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. కీర్తన గ్రంథము 50 అధ్యాయము 1 నుండి చివరి వరకు చదువుకుందామండి. దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూమి నివాసులు రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేచి చూచుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విస్తరించుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు కూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే నాయకర్తే ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలులో ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నా ఇంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేలునైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ నా 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదను. పొలములోని సవిత్రులు నా వశమై ఉన్నవి. లోకమును దాన్ని పరిపూర్ణతయే నీవే. నేను ఆకలిగొనునను నీతో చెప్పను. వృక్షభావములు మాంసము నేను తిందునా? పొట్టేలు రక్తము త్రాగుదునా? దేవుని స్తుతియోగము చేయుము. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరిచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇల్లు సెలవిచ్చుచున్నాడు. ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకు ఏమి పని? నా నిబంధన నీ నోట వచ్చినదేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసేదవు. నీవు దొంగ చూచినప్పుడు వానితో వేకేపించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలనని నీ నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము పలుకుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌననై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవనుకుంటివి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులన్నీ నేను వరుసగా ఉంచి
నిన్ను గద్దించెదను. దేవుని మరుచువారులారా దీని యోచించుకునుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించువాడెవ్వడనూ లేకపోవును. స్తుతియోగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వాని దేవుని రక్షణ కనపరచునట్లు వాడు నా మార్గము సిద్ధపరచుకును. దేవుడి పరిశుద్ధ వాక్యమైన ఎన్నికలలో దీవించును గాక. ఆమేన్. మనకి మహిమ కలుగును గాక. చక్కగా కీర్తనలు చదివి వినిపించిన పిసికిళ్ళ గారికి, సహోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ కీర్తన భాగం కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ఈ కీర్తన 50వ కీర్తన వాసాపు గారు రాసిన కీర్తన భాగంలో మనకు మొదటి వచనంలోనే దేవుడు ఎలాగ మనకు పలికాడు ఆయన పరిశుద్ధాత్మతో మరి రాయించిన మాటలు ఇవి ప్రియులారా. ఒకసారి ఫస్ట్ వచనం చదువుదాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుతున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పరమట దిక్కు వరకు భూమి నివాసులను రమ్మని ఆయన పిలుచుతున్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని పిలుస్తున్నాడండి ఆయన? భూమి నివాసులారా నా యొద్దకు రమ్మని, ఆయన మందిరానికి రమ్మని, ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ప్రియులారా, నిజంగా ఆయన దగ్గరికి అందరినీ రమ్మంటున్నాడు. చిన్న లేదు, పెద్ద లేదు, కులము లేదు, భేదము లేదు, ఎవరూ లేరు. ఆయన మందిరానికి అందరు కూడా రావాలి ఆయన వద్దకు. నిజంగా ప్రియులారా, మనము సైన్యములకు ఆయన అధిపతి అయిన యెహోవా ఆయన ఆజ్ఞది ఏంటంట అందరినీ రమ్మని ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞ మనం ఇప్పుడు మనము ఎవరికైనా ఒక పని చెప్తే చేయలేకపోవచ్చు. కానీ ఒక రాజు ఏదైనా ఆజ్ఞ ఇస్తే అది కరెక్ట్గా పాటిస్తారా లేదా? మీ యజమానులు మీకు పని చెప్తే చేస్తారా లేదా? ఒకవేళ డ్యూటీకి వెళ్తే నా డ్యూటీ నుంచి తీసేస్తారేమో, రేపు నా పని అయిపోతుందేమో అని మనం దాని కొరకు చింతపడతాం. ఒకవేళ రాజు ఆజ్ఞ ఇస్తే రాజుకు లోపడతాం. మన అధికారులు ఆజ్ఞ ఇస్తే దానికి లోపడతాం. మనం అనేకమైన ఈ లోకం మీద ఉన్నాయి కొన్ని ఎలా ఉంటాయంటే దానికి కట్టుబడి ఉంటాం. ఎందుకంటే ఫైన్లు వేస్తారేమో, జైలు వేస్తారేమో, నేను పనికి వెళ్ళకపోతే నన్ను పని తీసేస్తారేమో అని భయపడతా ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? భూ నివాసులారా ఆయన ఆర్డర్ వేస్తున్నాడు. ఆయన యొద్దకు రమ్మని అందరినీ, బీదలేమి, దళిద్రులేమి, ధనికులేమి అందరినీ కూడా ఆయన వద్దకు రమ్మని అంటున్నారు. ప్రియులారా, ఎప్పుడు కూడా ధనవంతుల దగ్గరికి దళిద్రులే నడవాలని చూస్తారు. కానీ దళితుల దగ్గరికి ధనవంతులు రావడానికి ఇష్టపడతారా? కానీ మన దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆయన దిగి వచ్చాడు మన కోసం. దళిద్రుల కోసమో, బీదవారి కోసమో, ఎవరి కోసం వచ్చాడు ఆయన? తాగుబోతులకు, వ్యభిచారుల గురించి, దొంగల గురించి అందరినీ భూమి నివాసులారా, మళ్ళీ చదువు, భూమి నివాసులారా ఆయన పిలుచుతున్నాడు. అందరినీ పిలుస్తున్నాడు ఆయన. దేవుడు ప్రకాశిస్తున్నాడంట. ఆయన మౌనంగా ఉండడు. ఆయన ముందడ అగ్ని మండుతుందంట. అగ్ని ఆయన చుట్టూ అచండ వాయువు విసురుతున్నది. ఆమేన్. చాలా ఆయన చుట్టూ అగ్ని మండుతుంటుంది ఎప్పుడు. ఆయన అగ్ని లాంటివాడు. ఈసారి వచ్చినప్పుడు ఎలా వస్తాడు ఆయన? మనకు లేఖనంలో రాయబడి ఉంది. అగ్ని వల్ల ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ సమయమో తెలియదు. మరి ఈ సమయంలో మనకి ఈ దినం ఇచ్చాడు దేవుడు. రేపు ఇస్తాడో ఇవ్వడో, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. ఒకవేళ మారు మనసు లేకపోతే ఈరోజే మారు మనసు నువ్వు ఒకవేళ తీర్మానం చేసుకుంటే ఆయనలో చేరుతాం మనం. చేరకపోతే ఒకవేళ రేపే రావచ్చు, ఆయన ఏ క్షణమైనా రావచ్చు. అప్పటి వరకు సిద్ధపడలేకపోతే మనం ఏమైపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. నరకానికి వెళ్ళకుండా మన ఆత్మను కాపాడుకోవాలని నిత్యం అంటే
మనలో ఉన్నదంతా తీసివేసుకోవాలి, కడిగి వేసుకోవాలి, పరిశుద్ధులుగా ఉండాలి. తీసివేసుకున్నప్పుడు, కడిగి వేసుకున్నప్పుడు, పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మన బాడీలో నీట్గా అంత కడిగి వేసుకున్నప్పుడు దేవుడు మనలో చేరుతాడు. మనలో చేరినప్పుడు ఏమవుతుంది? మన ఆత్మ వెలుగు వస్తుంది మన ఇంటికి, మన బాడీకి వెలుగు వస్తుంది. వెలుగు రావాలంటే మనం ఏం చేయాలి? మనలో ఉన్న క్రియలన్నీ, పాడు క్రియలు, చెడు క్రియలు అన్నీ తీసివేసుకోవాలి. ఆయన అగ్నిలాగా వస్తానని చెలవిస్తున్నాడు. అదే 6వ వచనం చదువు. 6 దేవుడు తనే నాయకర్త అయి ఉన్నాడు. ఆకాశం ఆయన నీతి, ఆయన నీతిని తెలియజేయుతున్నది. నా జనులారా, నేను మాట్లాడబోతున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలీయులు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలుకుతాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును. ఆయన సాక్ష్యం పలుకుతాడు. ఆయన మన మీద సాక్ష్యం. ఆకాశం ఏమంటున్నాడు? ఆకాశంతో మాట్లాడుతున్నాడు ఆయన. మనుషులు, పశువులు, పశువులతోని నిజంగా ఆయన ఆకాశంను పిలిచి మాట్లాడుతున్నాడంట. అందరి మీద సైన్యములకు అధిపతి అయిన యెహోవా అందరిని పిలుస్తున్నాడండి. ఎక్కువ వస్తుందా? హల్లెలూయా. అలాగే దేవుడు నిజంగా ఆయన అగ్నిలాగా వస్తాడు. వచ్చినప్పుడు చదువుదాం, 22 చదువుదాం. దేవుని మరచువారులారా, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడునూ లేకపోవును. చాలమ్మ, తర్వాత చేద్దాం. ఇక్కడ 22వ వచనంలో ఏమంటున్నాడు? దేవుని మర్చేవారులారా, మీరు యోచించుడి, ఆలోచించమని చెప్తుండు. ఆలోచించుకోండి, దేవుని మర్చేవారులారా. అసలు మన దేవుని మర్చివారులారంటే మర్చిపోతున్నాం. దేవుడు అంటేనే మన అనేకమైన పనులకు, మన సొంత పనులకు, మన ఎన్నో ఈ లోకం మీద ఉన్నవన్నీ నెరవేర్చుకోవడానికి ఆరాటపడుతున్నాము, పరుగులు తీస్తున్నాం. కానీ దేవుని మందిరానికి రావాలంటే చాలా దుఃఖంగా ఉంటుంది ప్రజలకు. ఆయన మందిరానికి రావాలా, ఒక గంట ముందు మరి సిద్ధపడి నేను వెళ్ళాలనే లేకుండా పోయింది ప్రజలకు. మరి వారి పనులకైతే 4 గంటలకు పనికి వెళ్ళాలంటే 5 గంటలకి 6 గంటలకే ముందే లేచి రెడీ అయిపోయి, మరి నేను ఎలాగ వెళ్ళాలి? బస్సుకు వెళ్ళాలా, సైకిల్ మీద వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి, టైం చూసుకొని మనం పరిగెత్తుతాం. కానీ దేవుని మందిరానికి మనం రాలేకపోతున్నాం, మర్చిపోతున్నాం. దేవుని మరుసువారులారా, ఇది యోచించుకొనుడి. చెప్పమ్మా. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును అని. ఏంటంట? తప్పించేవాడు ఎవడును, ఆయన కంటే గొప్పవాడు ఎవడన్నాడా? రాజులకు రాజు, అధిపతులకు అధిపతి, కింగ్ ఆఫ్ కింగ్ ఆయనను మించిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఆయన కోపం వస్తే, అసలు దేవుని కోపం వస్తే ఆపివాడు ఎవడన్నా ఉంటాడా? మనం దేవుని కోపం రాకూడదు. దేవుడు మన కృపలు, మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలంటే దేవుని మాటకు లోబడి దేవుని స్తుతించి మహిమపరచాలి. దేవుని మందిరానికి ఎల్లప్పుడూ అసలు మరవకుండా రావాలి. దేవుని మర్చివారులారా అని మనతో మాట్లాడుతున్నాడు. అలాగుండదు ప్రియులారా. ఇది హెచ్చరిక పెద్ద. దేవుని మర్చిపోతున్నామంట. మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. స్తుతి యాగం చదవమ్మ, లాస్ట్ వచ్చి నన్ను మహిమపరుస్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమంటున్నాడు? ఆయన స్తుతి యాగములు మహిమ పరచువాడును. నేను ఏం చేస్తాడంటే దేవుడు వానిని రక్షించటానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఆయనను స్తుతించే వారికి. మనం ఎందుకు వచ్చాము ఇప్పుడు? కొద్దిమందిమైనా ఆయన్ని స్తుతించడానికి, గణపరచడానికి వచ్చాం. ఇలాగ దేవుని గణపరిచే వారిని, మహిమపరిచే వారిని ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఆయన
దేవుడు రక్షిస్తానని కనపరుస్తానని వాడు మార్గం సిద్ధపరుస్తానని తెలియజేస్తున్నాడు ప్రియులారా. మనం ఎప్పుడు దేవుని ఒక్క దినం గడిపితే ఆయన మందిరంలో మీరు 1000 దినాలు గడిపినా అని లేఖనం సెలవిస్తుంది. కానీ మనం ఆ ఒక్క దినం వచ్చే వరకు అయ్యో ఈ ఒక్క దినం కూడా నేను పడుకుంటే బాగుండు, నాకు మస్తు రెస్ట్ తీసుకుంటే బాగుండు అని ఆలోచించేవారు ఈ లోకంలో ఎంతోమంది లేకపోయి ఉన్నారు అంటారా? లేకపోయి ఉన్నారు. కానీ అదే ఒక్క దినం కాకుండా ఒక 2 గంటలు 3 గంటలు దేవుని మందిరంలో గడిపితే అసలు ఆయన ఏమంటున్నాడు? సిద్ధపరచుకునే వాళ్ళని ఆయనకు ఆరికి అన్నీ నేను అనుగ్రహిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే దేవుణ్ణి మహిమపరిచే వారిని, దేవుణ్ణి ప్రేమించే వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెడతాడా? బైబిల్ లేఖనంలో ఎంతో మంది గురించి రాయబడి ఉంది. ఎందుకు రాసిన? వారి పనిలేక రాసిరా? పరిశుద్ధాత్మతో రాయించిన మాటలు ఇవి. నిజంగా ఆయన గురించి బోధించే వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడా? కొంచెం శ్రమ ఉండొచ్చు, కొంచెం కష్టం ఉండొచ్చు, మనం దేవునికి మందిరానికి రావడానికి ఇబ్బంది పడతాము, కానీ మన పనులు చేసుకోవడానికి మాత్రం ఏ ఇబ్బంది కలుగుతుందా? ఎంత ఇబ్బంది అయినా చేస్తాం. ఎందుకంటే మనకు చేయకపోతే డబ్బులు రావు, మనకు బతకలేం, కాబట్టి దాని గురించి చేస్తాం. ఓకే, మంచిది. కానీ దేవుణ్ణి కూడా స్తుతించడానికి, మహిమపరచడానికి సమయము నిజంగా మనం ఇస్తే దేవుడు గొప్ప కార్యాలు, ఆశీర్వాదాలు మన కుటుంబంలో వెలుగు వస్తుంది. ఎప్పుడు కూడా ఆయన్ని మర్చిపోవద్దు. మీరు మర్చిపోతున్నారు అంటున్నాడు ఆయన. మీరు మర్చిపోవద్దు, మనకు హెచ్చరిక. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మహిమపరచడానికి మనం ఆసక్తితో ఉండాలని ఈ మాటలు ముగిస్తూ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. ఏటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఏటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయమైనాను, పగట వేళ బాణమైనను, రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారమే సమీపించదు. రాత్రి వేళ భయమైనాను, పగట వేళ బాణమైనను, రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారమే సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, ఏ అపాయము రానే రాదు,
నా గుడారమే సమీపించదు. 1000 మంది పడిపోయినా 10,000 మంది ఏ అపాయము రానే రాదు. నా గుడారమే సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం. నా శృంగమా నా కేడమా లేనే లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా తైలమా ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన 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 నా తండ్రినికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన 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 నా తండ్రినికే ఆరాధన. వేటగాని ఊరులో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. హల్లెలూయా హల్లెలూయా. వారు మన సంఘానికి మొదటిసారిగా వచ్చి ఉన్నారు. ఇంతకుముందు వచ్చారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, దేవుడు చేసిన ఈ మేళ్ళు ఎవరి దగ్గర లేవా? ఉన్నాయా? ఉంటే త్వరగా మనం సాక్ష్యాలు చెప్పుకుందాం. దేవుని మహిమపరచాలంటే ఆయన చేసిన మేళ్ళని మనము ఆయన ఎదుటిగా 1000 మందిలో 1,00,000 మందిలో మనం ఏమని సిగ్గు లేకుండా చెప్తే ఆయన అప్పుడు సంతోషిస్తాడు. నా బిడ్డలు నేను చేసిన మేళ్ళని తెలియపరుస్తున్నారు, అన్యజనులు వింటున్నారు, ఇంకా రక్షించిన వాడిని ఈని మారిపోవటానికి ఏం చేయాలంటే మనకు చేసిన దేవుడు చేసిన మేళ్ళని మనం తెలియపరచాలా. ఎందు నిమిత్తమో వేరే వాళ్ళు ఇన్ని మారటానికి, ఆయనను గణపరచడానికి. హల్లెలూయా. 2 నిమిషాలు. దేవునికి మహిమ కలిగిన గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు కదా? మరి దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మరి సంకాపరైనటువంటి సతీష్ గారికి, మరి విశ్వాసులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మనందరం కూడా దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరం కూడా దేవుని మహిమపరచాలి, ఆరాధించాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మరి ఈ సృష్టిలో అన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఇవ్వాల్సింది ఒకటే దేవునికి. మనం కానుక ఇచ్చినా దేవుడు ఇచ్చిందే, ఏదైనా అర్పించినా దేవుడు ఇచ్చిందే, ఏదైనా సరే మనకు దేవుడు ఇచ్చిందే. మనం ఆయనకి ఏమి ఇవ్వలేము తిరిగి. కానీ ఆయనకు ఒకటే, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయనకి ఎప్పుడు కూడా కనపరుస్తూ ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి. ఆ సంఘంలో జనులు ఎదుట ఆయన్ని మరి కొనియాడుతూ, ఆయన మనకు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి సాక్ష్యం ఎప్పుడు కూడా మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. అయితే గత శుక్రవారం నుండి ఈ శుక్రవారం దినం వరకు మరి దేవాతి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో కాచి దాచి భద్రపరిచి ఆయన బలమైన రెక్కల కింద మరి భద్రపరిచారండి. ముఖ్యంగా నా భార్య అనుషమ్మ ఇండియా వెళ్ళటానికి దేవుడు కృప చూపించారు. ఎందుకంటే ఒంటరిగా వెళ్ళటం ఇదే ఫస్ట్ సారి. ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళలేదు. మరి ఎప్పుడు కూడా నేను కూడా ఉండేవాడిని. అయితే ఈసారి ఒంటరిగా వెళ్ళింది. ఎలాగెళ్ళాలని భయపడుతూ వెళ్ళింది. అయినా కానీ దేవుడు అన్ని విధాలా కూడా తోడుగా ఉండి సహాయం చేసి మరి క్షేమంగా గృహానికి చేర్పించారండి. మరి కొన్ని ముఖ్యమైన పనుల మీద వెళ్ళింది. మరి గృహం కోసం మరి కొంచెం పని చేయించాలని, మరి ఆ గృహం పని పూర్తయ్యేలాగిన అనుకున్న రీతిగా దేవుడు మరి ఎవరో ఒకరి ద్వారా సహాయాన్ని అందించి, ఆ సహాయం ద్వారా మేము ఆ గృహాన్ని పూర్తి చేయాలని మరి భావిస్తున్నామండి. మరి ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి, దేవుడు సహాయం అందేలాగిన. అలాగే మరి నేను రాత్రనగా పగలనగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాను. మరి చాలాసార్లు అనుకోని రీతిగా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని నా పొరపాటు వల్ల ప్రమాదాలు జరుగుతాయి. కొన్ని పక్క నుంచి వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. నేను చాలాసార్లు మరి ఈ వారంలో అయితే రెండు సార్లు సిగ్నల్ నుంచి తప్పించుకున్నాను. మరి బ్రదర్ మన సతీష్ గారితో మాట్లాడుతూ నేను సిగ్నల్ క్రాస్ చేశాను. అయినా కానీ గుమ్ముని దేవుడు నాకు జ్ఞాపకం చేసి
మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగిందనమాట. ఆయన ఏమీ రాలేదు. మళ్ళీ వెంటనే వెనకాల కార్లు లేవు, అందుకు గమ్మున రివర్స్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. మరి దేవుడు ఆ విషయంలో చాలా గొప్ప సహాయం చేశారు. అలాగే నైటు 2 గంటలకి 3 గంటలకి డ్రైవింగ్ చేసినప్పుడు చాలా ఎక్కువ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ప్రతి క్షణం కూడా దేవుడు కాపాడి మరి ఇంటికి చేరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి నిద్రలో దారి తప్పిపోతాం అనమాట. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. ఒకసారి 10 నిమిషాలు వెళ్ళవలసిన ప్రయాణం అరగంట గంట పట్టేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక మిస్టేక్ వల్ల మళ్ళీ ఇంకో దిక్కెళ్ళి తిరిగి రావాలి. ఆ విధంగా మరి రాత్రులు మరి ప్రయాణాలలో ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తున్నారు. అలాగే మరి అనేక కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనల నుంచి, వేదల నుంచి, సమస్యల నుంచి తప్పిస్తూ మరి ప్రతి విషయంలో కూడా ఎదుర్కోవడానికి మరి ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. దేవాతి దేవునికి మహిమ కలిగిన గాక. ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండి వారమంతా కూడా ఆయన బలమైన రెక్కల కింద భద్రపరిచి మరి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా మన ఆత్మీయులందరితో మరి దేవుని మహిమపరచడానికి, దేవుని ఆరాధించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మరి ఇంటి దగ్గర మరి అనుష గారు వెళ్ళినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విన్నారు కదా సాక్ష్యం, చక్కటి సాక్ష్యం. అందరు ప్రార్థించండి. దేవుని కృపలో, ఆయన దయలో ఎప్పుడు ఆయన జ్ఞాపకాలలో ఉంటే మనల్ని ముందుకు గానంధకారపు లోయలకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, వెనక్కి తీసుకొస్తాడని లేఖనం చదివిస్తుంది. ప్రియులారా, మనం చదువుకుంటాం. గానంధకారపు లోయలో పడిన నన్ను లేవనెత్తుదని కీర్తన 23లో మనం చదువుకుంటాం. దేవుడు మరి సిగ్నల్, అయ్యా దయచేసి ఫోను మాట్లాడడం ఎంత తక్కువైతే అంత మంచిదని నేను మీకు తెలియజేస్తున్నాను. అందరికి కూడా ఎంత సిగ్నల్ దగ్గర కానీ మనం కొంతమంది అయితే వంటలు చేసుకుంటూనే అందులో ఏమేస్తారో తెలియదు. ఎందుకంటే ఫోన్ మైకంలో ఎన్నో చేస్తాం అందరం, ఎందుకంటే మర్చిపోతాం. ఫోన్ మాట్లాడుకుంటూ ఒక రూట్కి వెళ్ళబోయేది ఒక రూట్కి వెళ్ళిపోతాం. అందుకోసమే ఇంపార్టెంట్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ ఏదన్నా మన ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు ఫోన్ని తక్కువ వాడడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? మంచిది. మన జాగ్రత్తలో మనం ఉంటే మరి దేవుడు అన్ని విషయాలలో సాయం చేస్తాడు. ఆ పైన కూడా రాకుండా ఉండాలని అందరు ప్రార్థన చేయండి. అనుష గారి గురించి సాక్ష్యం చెప్పారు, వారి గృహాన్ని గురించి. అన్ని విషయాలలో కావలసిన సహాయం దేవుని నుంచే వస్తుంది. మనం చదువుకుంటాము. ఆమెకు మంచిగా జ్ఞాపకం ఉన్న వాక్యం అది. సహాయం ఎక్కడి నుంచి వచ్చును? కీర్తన 91 ఆయన దగ్గర నుంచే వస్తుంది. అందుకోసమే ఎప్పుడు కూడా ఆయన సహాయం కావాలని మనం ప్రార్థన చేసుకొని ఆకాశం అందు మన కనులెత్తి అడిగితే ఆయన సహాయం చేసేవాడు. అందుకోసమే దేవుణ్ణి ఏ విషయం ఏది మొదలుపెట్టినా ఆయన దగ్గర అప్పగించి మనం మొదలు పెడితే దేవుడు సహాయం చేస్తాడు. అట్టి రీతిగా ఆ బిడ్డకు మరి అన్ని విషయాలలో కృప చూపించి అన్ని విషయాలలో సహాయం చేసి ఇలాగా అందరు ప్రార్థించండి, జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైనా ఉంటే రండి, సాక్ష్యాలు చెప్పరా? ఎవరు లేరా? ఎవరు లేకపోతే మన పద్మ వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తుంది. కొద్ది 2 నిమిషాలలో మన రాబోతున్నారు సిస్టర్ నయ్యమ్మ గారు. అంతకుముందు మనం ఒక పాట పాడుకుందాం.
శత్రువే నీ స్థితి చూసి అది శ్రేయపడుచున్నా సింహాలని ఎదుటే మృంగి వేయి నిలచినాము నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరు చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరు చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచు రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా మారని తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చేను నీకై మారని తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా
నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పొందామండి పరిశుద్ధాత్మ సహాయం కొరకు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా కృపగల తండ్రి, ప్రేమగల దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాల తండ్రి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోట్లాది దేవదూతలతో ఎల్లవెల్లా కొలబడుతున్న మా పర్లకు వందన మా తండ్రి. ఘనమైన నీ నామానికి, శ్రేష్టమైన నీ నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాల ప్రభా. ఏపాటి వారు నా తండ్రి, ఎటువంటి అర్హత లేని మాకు ఇంత ధన్యతనిచ్చావు నా ప్రభా. ఎంతోమంది గొప్పవారు, ధనవంతులు అనేక మంది నా తండ్రి నశించిపోతున్నారు నా ప్రభా. అటువంటి యోగ్యత లేకుండా మాకు మంచి యోగ్యతనిచ్చావు నా ప్రభా. నీ సన్నిధిలో మేము చేరుకొని నిన్ను ఆరాధించి మహింపరిచే భాగ్యాన్ని మాకు దయచేసావు నా ప్రభా. నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నా ప్రభా, చేరి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్న ప్రభా. ఎవరు ఎటువంటి అవసరతలు ఉన్నారో ప్రతి అవసరత నెరవేర్చిన తండ్రి. ఇదిగో నా ప్రభా, ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు కూడా ప్రతి విషయంలో సహాయం చేశారు. పాటల్లో, ఆరాధనలో, మరి సాక్ష్యాల్లో అన్నింటిలో కూడా సహాయం చేశారు నా తండ్రి. ఇదిగో నా ప్రభా, జరగబోతున్న కార్యక్రమంలో ప్రతి విషయంలో తోడుగా ఉండండి, సహాయం చేయండి. వాకింగ్ కోసం నిలబడుతున్న సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ బిడ్డలో మీరుండి ఆ బిడ్డ ద్వారా మాకు మంచి వాక్యాన్ని, మంచి ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మరి ఆత్మీయ ఆహారం ద్వారా మేము జీవించడానికి కృప చూపించి సహాయం చేయండి. మా ఆత్మలు బలపడటానికి కృప చూపించండి, సహాయం చేయండి. మరి సహోదరులు మీరుండండి, ఆవిడ ద్వారా మీరు మాట్లాడండి. మా హృదయాలకు ఏ వాక్యం కావాలో ఆవిడ ద్వారానే, ఆ బిడ్డ ద్వారానే మాకు తెలియజేస్తారని, ప్రతి వాక్యం ద్వారా, ప్రతి మాట ద్వారా మేము జీవించడానికి కృప చూపించి సహాయం చేస్తారని, చిన్న ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని మా కొరకు త్వరలో రానైనటువంటి ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనకి మహిమ కలుగును గాక. చక్కగా మరి వాక్యం కొరకు ప్రార్థించిన బ్రదర్ రవి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అలాగే సమయం మనకు కొద్దిగానే ఉంది, సద్వినియోగం చేసుకుందాం. ఈరోజు మరి 3వ వారం, ప్రతి 3వ వారం మనం స్త్రీల సిద్ధపాటు కూడిక జరుపుకుంటాము. అందు నిమిత్తము దేవుడు మరి ఈ దినమున ఈ స్త్రీల కూడికలో మన నయమ్మ గారిని ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మగారి ద్వారా మంచి మాటలు వినడానికి దేవుడు సాయం చేసేలాగా అందరూ శ్రద్ధగా వినండి. కొద్దిమందిగా ఉన్న ఒక్క మాట మనం నేర్చుకొని బయలుదేరాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. హల్లెలూయా. ఈ సమయాన్ని నయం గారికి ఇద్దాం. ఆమె వస్తుండగా మనం చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. హల్లెలూయా. దేవుని ఘనమైన ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. ముఖ్యంగా ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులు సతీష్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు ఉన్నానండి. అలాగే మరి దైవజనరాలు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. అలాగే కూడి ఉన్నటువంటి నా యొక్క ఆత్మీయ బిడ్డలైన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు ఉన్నానండి. దేవుడు మమ్మలను క్షమించునుగాక. మరి మా యొక్క ఆరాధన చూసుకుని మరి రావటానికి కొంత మరి లేట్ అయిందండి. అందుని బట్టి మరి క్షమాపణ కోరుచూ ఉన్నాము. ఈ సమయంలో నాకు ఇవ్వబడినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేయచ్చు. పరిశుద్ధ గ్రంథము నుండి 69వ కీర్తన 9వ వచనము చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. మరి ఒకసారి చదువుకుందామండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదపద్ములకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం రాజా. నీకే వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, నీ వాక్యం పట్టుకుని నిలబడుచున్న నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని నీ బిడ్డలతో ఏ విధంగా నీ వాక్యాన్ని పంచిపెట్టాలో అటువంటి జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మాట్లాడుచున్న నేనైతే వ్యర్థము కానీ ప్రభువా, నాలో మీరు ఉండి బిడ్డలకి ఏ విధంగా నాయన ఏ వాక్యం చేత బలపరచాలో అటువంటి వాక్యాన్ని నా నోటి ద్వారా బయలుపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరి చదవబడిన వాక్యము గ్రహించుకున్నట్లయితే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది.
దాని అర్థం ఏమిటి అని అంటే, ఎవరైనా సరే మనకి ఎక్కువగా ఇష్టమైన వారు ఏ యొక్క ఆపదలో ఉన్నప్పటికీ కూడా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా మనం వారి గురించి వారిని ఏదో రకంగా తప్పించాలని, కాపాడాలని మనము ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఎందుకు అనంటే వారి మీద ఉన్న ఆసక్తిని బట్టి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ వాక్యాన్ని ఎందుకు రచించి ఉంచారు అని మనము ఆలోచించినట్లయితే, ఇది ప్రవచన వాక్యము. ఇదే వాక్యము యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో మనకి కనపడుచున్నది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇది ఒక ప్రవచన వాక్యంగా కనపడుచు ఉన్నది. అలాగే మనము చూసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 4వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక సమరయ స్త్రీ మనకి కనపడుచు ఉన్నది. ఎందుకు ఈ వాక్యాన్ని నేను తీసుకోవాల్సి వచ్చిందంటే, ఈరోజు మరి స్త్రీల యొక్క సిద్ధపాటు మరి కూడిక కాబట్టి స్త్రీల గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఈ వాక్యాన్ని నేను తీసుకోవటం జరిగిందండి. 4వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆయన సమరయ మార్గంన వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యేసోబుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అప్పటికి అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. మరి చదవబడినటువంటి వాక్య భాగము చూసుకున్నట్లయితే, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని ఉంది. ఎందుకు వెళ్ళవలసి వచ్చెను అని మన ఆత్మీయంగా మనము ఆలోచించినట్లయితే, ఒక పాపి కూడా నశించిపోవుట ఆయనకు ఎంత మాత్రము ఇష్టము కాదు కనుక ఆ యొక్క మార్గాన ఆయనకి దాహమేసని కాదు, కానీ ఆత్మీయ దాహము కలిగిన వాడై ఆ మార్గాన వెళ్ళవలసి వచ్చెను. ఆ యొక్క సమరయ స్త్రీ కోసము ఆమెను రక్షించాలనే ఉద్దేశంతో ఆయన ఆ మార్గాన్ని వెళ్ళవలసి వచ్చెను అని మనము గ్రహించాలి. అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుచున్న మాట ఏమిటి అని అంటే, నాకు కొంచెము దాహం తీర్చుకునటానికి నీళ్లు ఇమ్మని ఆమెను అడుగుచూ ఉన్నట్లుగా ఈ వాక్యం అంతా చదివినట్లయితే మనకి కనపడుచుంది. అయితే మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి అలాగే సమరయ స్త్రీకి కూడా అక్కడ సంభాషణ వారిద్దరి మధ్య జరుగుతున్నట్లుగా మనము చదవగలుగుతూ ఉంటాము. అప్పుడు ఆ స్త్రీ అంటది కదా, యూదుడవైన నీవు సమరయులను మరి నీళ్ళకిమ్మని ఎలాగడుగుచూ ఉన్నావు? మరి యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, అంటే స్నేహం చేయరు కదా అని ఆమె మరి యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడుతున్నట్లుగా మనకి కనపడుచూ ఉన్నది. అంటే యూదుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారని ఆమె గ్రహించిందండి. మరి సమరయులతో యూదులు ఎందుకు సాంగత్యము లేక స్నేహము చేయరు అని ఆలోచించినట్లయితే, మరి సమరయులు వారు తక్కువ జాతి వారు, అంటే అక్రమ సంతానికి పుట్టినవారు కాబట్టి వారిని వెలివేసినట్లుగాను మరి చిన్న చూపు చూసినట్లుగా మరి ఆ యూదులు వారిని ద్వేషిస్తూ వారికి దూరంగా ఉంటారు. అలాగే ఈ సమరయులు కూడా మరి దూరంగానే జీవిస్తూ ఉంటారు. కాబట్టి యూదుడు అయిన నీవు మరి మమ్మల్ని ఎందుకు నీళ్ళమ్మని అడుగుచున్నావు అని చెప్పి ఆమె అడిగినప్పుడు ఆ తర్వాత చూసుకున్నట్లయితే, అందుకు యేసు అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. అంటే అడుగుచున్న వ్యక్తి ఎవరో మరి నీకు తెలిసి ఉంటే నువ్వే నన్ను మరి దాహంకి ఇమ్మని అడుగుతావు, కానీ నువ్వు గ్రహించలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నట్లుగా మరి మనము గమనించగలుగుతున్నాం. ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అంటే నిన్ను అడిగిన వ్యక్తి ఎవరో నీకు తెలుసుంటే మరి నువ్వు జీవజల నది మరి ఆయన నీకు ఇచ్చును అని చెప్పి అక్కడ అన్నప్పుడు
ఆవిడంటది, మరి మా పితరుడైన మరి తండ్రి కంటే నువ్వు గొప్పవాడువా? మరి అయితే మరి ఆయన అంటాడు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు మరి ఎప్పుడు కూడా దప్పికొనడు. మీరిచ్చి నీళ్లు తాగితే మళ్ళా దప్పికొంటారు, కానీ నేనిచ్చే నీళ్లు నిత్య జీవముకైనా మరి ఊరెడు బుగ్గగా ఉంటుంది. కాబట్టి మరి అటువంటి నీళ్లు నా దగ్గర ఉన్నాయంటే ఆ స్త్రీ అంటది కదా, మరి అటువంటి నీళ్లు నీ జీవజలం మరి నీళ్లు మీ దగ్గర ఉంటే గనక మరి ఇంత దూరము వచ్చి ప్రయాసపడి మేము ఎంతో దూరాల నుంచి వచ్చి మరి చేదుకుంటానికి చాలా కష్టపడుతున్నాము. కాబట్టి మరి పశువులకి కూడా పెట్టుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఆ నీళ్ళేవో మాకు దయచేయమని మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినట్లుగా మనకి కనపడుచున్నది. మొట్టమొదట వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇంచుమించు 12 గంటలకు ఆమె బావి దగ్గరకు వచ్చినట్లుగా మనకి కనపడుచుంది. అంటే మధ్యాహ్న కాలమందు ఆమె నీళ్ళు చేదుకొనుటకి మరి బావి దగ్గరికి వచ్చినట్లుగా కనపడుచుంది. ఎవరైనా మరి నీళ్ళు మరి తోడుకోవటానికి ఏ సమయంలో వస్తారని మనము ఆలోచన చేసినట్లయితే మరి ప్రొద్దున సమయము వస్తారు, లేదా సాయంత్రం సమయం వస్తారు. కానీ ఈమె మాత్రము మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాటాకి గల కారణము ఏమిటి అని అంటే ఆమె చీకటి బ్రతుకుతూ ఉన్నది. కాబట్టి ఎవరూ చూడని సమయములో, ఎవరూ మసలనటువంటి సమయములో మరి ఆ బావి దగ్గరికి వస్తూ ఉన్నది. ఎందుకంటే ఆమె పరిస్థితి అటువంటిది. కాబట్టి ఆమె ఎవరో మసలనటువంటిది ఆ సమయంలో ఆ బావి దగ్గరికి రావటం జరిగింది. ఆ సమయాన్ని గుర్తిరిగినటువంటి దేవుడు, మన దేవుడు మరి ఆయన కనుదృష్టి లోకమంతా కూడా సంచారము చేయుచున్నది. కాబట్టి ఆమె ఒకవేళ మనసులో ఇటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను, అందుకని నా బ్రతుకు ఈ విధంగా ఎవరి కంటపడకుండా ఈ విధంగా దొంగచాటుగా నేను వచ్చి మరి నీళ్లు చేదుకుంటున్నానని లోపల ఆమె ఎంతో కుమిలిపోయి ఉండవచ్చు. పశ్చాత్తాపం అనేది ఆమెలో ఉండవచ్చు. దానిని హృదయ రహస్యాలు ఎరిగినటువంటి మన దేవుడు ఆయన హృదయాన్ని పరీక్షించేవాడు. కాబట్టి ఆ ఆలోచనను గైకొని మరి ఆ మెట్ట మధ్యాహ్నము ఆయన మార్గాన్ని వెళ్ళవలసి వచ్చెను. కాబట్టి నా ప్రియమైనటువంటి మరి దేవుని బిడ్డలారా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆమెతో అంటున్నాడు కదా, ఓకే తల్లి, నేను తప్పగా ఆ జీవజల నది ఆ నీళ్లు నీకు ఇస్తాను. అయితే నువ్వు ఒకటి చేయవలసి ఉన్నది. ఏమిటా పని అని అది ఏమిటా పని అని అంటే, నీవు వెళ్ళి నీ భర్తను తీసుకురమ్మని ఆయన చెప్తారు. వెంటనే ఆమె ఆలోచించకుండా ఆమె అంటది కదా, అయ్యా నాకు భర్త లేడు అని చెప్పిన వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు కదా, అమ్మా నువ్వు నిజమే చెప్పావు, నీకు 5 పెరిమిటులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెరిమిటి కాదు. హల్లెలూయా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో చూసుకున్నట్లయితే, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. హల్లెలూయా. ఈమె దాచిపెట్టిందా అండి? దాచిపెట్టలేదు. ప్రభువు దగ్గర నా పాపము ఒప్పుకొంటినని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని అనుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ మరి భక్తుడైనటువంటి దావీదు కూడా మరి ఈ మాటలు పలుకుచున్నాడు. ఏమనంటే, నా దోషమును కప్పుకొనక దాచుకొనక
నీ ఎదుట నా పాపము ఒప్పుకొనిచున్నాను. మరి ఈ స్త్రీ కూడా అదే చేసిందండి. దాచుకోలేదు, కప్పుకోలేదు, దేవుని ఎదుట ఒప్పుకున్నది. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మరి ఎంత సంతోషంతో మరి దావీదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే మరి ఈ స్త్రీతో అలాగన్నారు, ఇప్పుడున్నవాడు కూడా మరి నీ భర్త కాదని. ఒకవేళ ఇక్కడ ఆమె వ్యభిచారంలో ఉన్నదని కానీ మరి ఒక వేశ్యని కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి లేదు. కానీ మరి ఆయన అంటూ ఉన్న, ఒకవేళ అనేక మంది భక్తులు మరి అంటూ ఉన్నారు, 5 విగ్రహాలను ఆమె మరి ఆరాధిస్తున్నట్లుగా మరి చెప్తూ ఉన్నారు మరి చరిత్రకారులు. అంటే మన జీవితంలో కూడా దేవునికి హేయమైనవి కావచ్చు, మన బిడ్డలనైనా కావచ్చు, మన భర్తనైనా కావచ్చు, లేకపోతే ఐశ్వర్యానైనా కావచ్చు, ధనాన్నైనా కావచ్చు, ఇవన్నీ కూడా విగ్రహాలతో సమానము. ఇవన్నీ కూడా మనలో పెట్టుకుని ఆయనకి మరి తక్కువ స్థానం ఇచ్చి, వేటినైతే మనము దాసోహమయ్యి, వేటికైతే మనము ఈ లోకాశలకు లోబడిపోయి, వేటినైతే మనము ఆసక్తితో వాటి కొరకు వేగిరి పెడుతున్నామో అవి కూడా మరి దేవునికి హేయమైన కార్యాలు, అవి కూడా విగ్రహాలే. అలాగే ఈమె జీవితంలో కూడా అలాగా 6 విగ్రహాలను ఆమె పెట్టుకున్నట్లుగా మనకి కనపడుచున్నది. అయితే మనము ఈమె చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ సంభాషించుతున్న మాట ఏమిటి అంటే, ఎప్పుడైతే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు అమ్మా నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, మరి ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదన్నప్పుడు ఆమె వెంటనే ఈయనెవరో ముందు నాకు పరిచయం లేదు కదా, నేనెవరో ఆయనకి తెలియదు కదా, ఈ విధంగా చెప్తున్నాడు అని అంటే ఈయన గొప్ప ప్రవక్త లేక మెస్సియా అని ఆమె గుర్తించినట్లుగా మనకి కనపడుచు ఉన్నది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఆ స్త్రీతో అన్నాడు కదా, 19వ వచనం చూసినట్లయితే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నది అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారితో మరి ఆమె సంభాషించినట్లుగా మనకి కనబడుచు ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం దారి తప్పిపోయి మరి మనము దేవునికి హేయమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ విధముగా మరి దైవజనులు మనలకు మరి చక్కటి ఉపదేశము బోధిస్తూ ఉన్నప్పుడు అది మొదట మనకి బాధకరంగా ఉన్నప్పటికీ కూడా మనము పశ్చాత్తాపపడవలసినటువంటి స్థితి ఎంతైనా ఉన్నది. ఈ సమరయ స్త్రీ మరి 5 పెనిమిట్లు ఉన్నారని చెప్పినప్పుడు ఆమె నొచ్చుకోలేదు, ఆమె ఒప్పుకున్నట్లుగా మనకి కనపడుతుంది. అందుకనే మనము ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు మనము ఒప్పుకుని విడిచిపెట్టేవారిగా మనము ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. తర్వాత మనం 25వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియ వచ్చునని నేను ఎరుగుదును. అంటే ధర్మశాస్త్రము గురించి మెస్సియ వస్తాడని ఈ అంతా కూడా ఈమె సమరయ స్త్రీ అయినప్పటికీ కూడా, దేవుణ్ణి ఆరాధించకపోయినప్పటికీ కూడా ఈ లేఖనాలన్నీ కూడా ఆమెకు మరి తెలుసు. అందుకనే ఆమె అంటది కదా, క్రీస్తు అనే మెస్సియ వస్తాడని నాకు తెలుసు అంటే అన్నప్పుడు ఆయన అంటాడు కదా, నీతో మాట్లాడుచున్న నేను ఆయననే. ఎంత గొప్ప మాట అండి! దేవునికి ఒక్కసారి హల్లెలూయా చెప్తాము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మరి ఇండియా వదులుకొని, కుటుంబాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత సరైన పనులు లేక అనేకమైనటువంటి పరిస్థితులకు లోనైపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు. ఇక్కడ ఒక పాపి కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టము కాదు. కాబట్టి ఆయన వెతుక్కుంటూ ఈ స్త్రీ దగ్గరికి వచ్చినట్లుగా కనపడుచు ఉన్నది.
మరి ఒక స్త్రీని మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 34 వరకు 33 వరకు చూసుకున్నట్లయితే అక్కడ రక్త స్రావణం గల స్త్రీ కనపడుచున్నది. ఆమె యేసు గురించి విన్నది. మరి 12 సంవత్సరాల నుండి ఆమె ఎంతో మరి భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుచు తనకున్న ఆస్తిపాస్తులంతా కూడా వ్యయపరుచుకుని మరి ఆఖరికి ఆమె దగ్గర మరి రూపాయి కూడా లేని పరిస్థితుల్లో యేసు గురించి విన్నది. రోమపత్రిక 10:17 చూసుకున్నట్లయితే వినుట వలన విశ్వాసం కలుగును, కాగా క్రీస్తు మాట వినుట వలన విశ్వాసం కలుగును. కాబట్టి ఈమె యేసు గురించి విన్నది. విన్న తర్వాత యేసు ఆ దారిన వెళుతున్నప్పుడు మరి 12 సంవత్సరాల నుంచి మరి ఆమె భయంకరమైన వ్యాధితో బాధపడుచున్న ఆమె మరి నడుచుకుంటూ వచ్చిందో దేక్కుంటూ వచ్చిందో మనకు తెలియదు, కానీ వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నట్లుగా మరి ప్రభావము ఆయనలో నుండి వెడలి వెళ్ళి ఆమెను స్వస్థపరిచినట్లుగా తిరిగి ఆమె సమాధానం పొందుకుని తిరిగి వెళ్ళినట్లుగా కనపడుచున్నది. ఈ 2 విషయాలు మనము అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఆ స్త్రీ దేవుని గురించి విన్నది, ఆయన దగ్గరికి ఆమె వెళ్ళింది. కానీ ఇక్కడ సమరయ స్త్రీ గురించి యేసుక్రీస్తు ప్రభులు వారే నడుచుకుంటూ వచ్చినట్లుగా కనపడుచు ఉన్నదండి. నా ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని మీద ఆనుకున్నట్లయితే మన స్థితిగతులు ఆయనకి తెలుసు. ఒకవేళ విరిగి నలిగిన హృదయంతో నీవు ఉన్నావు అంటే, అందుకనే 51వ కీర్తన 17వ వచనంలో ఉంటుంది కదా, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవు. కాబట్టి ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే దృష్టించుచున్నానని యెషయా గ్రంథంలో మనకి 66వ అధ్యాయం 2వ వచనంలో కనపడుచు ఉన్నది. కాబట్టి విరిగిన మనసుతో ఈమె ఎంతగానో అయిపోతూ ఉన్నది. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభులు వారే ఈమె దగ్గరికి రావాల్సి వచ్చాను. వాక్యం చూసుకున్నట్లయితే మరి లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే, మీలో ఏ మనిషినికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తెప్పిపోయిన ఎడల అతడు ఆ 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెతగా వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీతిమంతులు ఉన్నారు, కానీ ఒక పాపి నశించిపోవుట ఆయనకి ఇష్టము కాదు. వెతకి మరి లూకా సువార్త 19:10 ఉన్నట్లుగా నశించిన దానిని వెతకి రక్షించటానికి మరి మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి. వెతకి ఈమెని రక్షించినట్లుగా ఈమె ఏం చేసిందంటే, కుండతో బావి దగ్గరికి వచ్చింది. ఆ కుండను విడిచిపెట్టింది. 28వ వచనంలో చూసుకున్నట్లయితే కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయి అందరికీ కూడా సువార్తను ప్రకటించే స్త్రీగా మనకి కనపడుచు ఉంది. ఆయనతో పాటు శిశువులు కూడా వచ్చి ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్ళారు? ఊరిలోనికి ఆహారం తీసుకురావటానికి వెళ్ళి ఉన్నారు. కానీ ఈమె ఊరిలోనికి ఎందుకు వెళ్ళింది? యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నాతో చెప్పినవన్నీ, నా గురించి చేసినవన్నీ వచ్చి చూడండి, నిజంగా ఈయన యేసు కాదా, ఈయన మెస్సియా కాదా అని చెప్పినప్పుడు మరి ఆమె ఇంతవరకు కూడా తన చేసిన పనిని బట్టి సిగ్గుతో మరి మిట్ట మధ్యాహ్నమే మరి బావి దగ్గరికి వచ్చేది. కానీ యేసుని ఎప్పుడైతే అంగీకరించిందో ఆమె సమయము చూడలేదు, సందర్భం చూడలేదు, పరుగెత్తుకుని వెళ్ళిపోయింది. ధైర్యం.
ఎందుకంటే యేసు మనలో ఉంటే అది ఎంతో గొప్ప ధైర్యం అన్నమాట. ఆ ధైర్యము యేసయ్యే మనకి అనుగ్రహిస్తాడు. నన్ను ఏమనుకుంటారు, నన్ను నీచంగా చూస్తారేమో అని ఆమె అనుకోలేదండి. అస్సలు ఆలోచించలేదు. ఊరిలోనికి పరిగెత్తుకెళ్ళిపోయి అందరికీ క్రీస్తు యొక్క సువార్త అంటే ఏంటండి? ఆయన చేసిన కార్యాలు ప్రకటించటమే శుభవార్త. కాబట్టి చెప్పినప్పుడు వారి ఊరిలో వారు ఆమె మాటలను బట్టి మరి నమ్మినట్లుగా, అంతేకాకుండా మీరు వచ్చి చూడండి, మీరు కళ్ళారా చూడండి, మీరు కూడా తెలుసుకోండి, మీరు కూడా మారండి అని ఆమె ఫోర్స్ చేయటం వల్ల ఆ జనమంతా కూడా వచ్చి చూసి ఆయన్ని 2 రోజులు మా గ్రామంలో ఉండమని బ్రతిమలాడుకుని ఆయన యందు ఇంకా ఎక్కువ మంది మరి మారు మనసు పొంది రక్షణ భాగ్యము పొందుకున్నట్లుగా యేసు వైపుకి తిరిగినట్లుగా మనము చూడగలుగుతున్నాము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి స్త్రీలమైన మనము మరి కీర్తన గ్రంథము 68వ కీర్తన 11వ వచనంలో మనకి కనపడుచు ఉన్నది కదా. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉంటారు. దేవుడు మరి అనాది కాలంలో సర్పము మరి చాలా యుక్తి కలది, అంటే తెలివైన అది మరి అవ్వను మోసపరిచింది. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినందున మరి దేవుడు వారిని ఏదోనో తోటలో నుంచి త్రోసివేసినట్లుగా మరి గెంటి వేసినట్లుగా కనపడుచుంది. శాపాన్ని పాపాన్ని తెచ్చినట్లుగా మనకి కనపడుచుంది. కానీ మరలా ఆ స్త్రీ అయినటువంటి కన్యక మరియ ద్వారాగా మరలా మనకి మరి ఎంతో మరి మనకి ఆశీర్వాదక అరుకురాలుగా మరి మరియను దేవుడు ఎన్నుకుని మరియ ద్వారాగా మరి ఈ లోకానికి దైవ కుమారుడు మరి రావటానికి ఇష్టపడినట్లుగా మనకి ఏ స్త్రీ ద్వారాగా అయితే మనము శపించబడ్డామో మరలా అదే స్త్రీ ద్వారాగా వేరొక కన్యక ద్వారాగా మనం ఆశీర్వాదింపబడటానికి కారకులమయ్యాము. కాబట్టి స్త్రీలమైన మనము ధైర్యము కలిగి యేసు యొక్క సువార్తను ప్రకటించేవారుగా మరి ఉండాలని కోరుకుంటూ మరి అంతేకాకుండా చిన్న పాట. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా, నీ నొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా, నీ నొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ నొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితి ఏది? కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితి ఏది? కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటి దాననయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏపాటి వారము? పాప ఊబిలో కొట్టుకుపోతున్న మనలను ఆయన వెతకి రక్షించటానికి ఈ లోకానికి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు
ఆయన ధనవంతుడై ఉండి కూడా నీ నిమిత్తము నా నిమిత్తము దారిద్రుడిగా ఈ లోకానికి వచ్చి అన్నాడు. నిన్ను వెతకి రక్షించాలని ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆ సిలువలో చిందించాడు. బసం బుధవారం మొదలుకొని 2వ రోజు ఈ శ్రమ దినాల్లో మనం ఉంటూ ఉన్నాము. గొంగళ పురుగు తన జీవితాన్ని మార్చుకున్నది. అసహ్యమైన జీవితాన్ని అంతా విడిచిపెట్టి చక్కటి చీతాకు సిలుకవలే తన జీవితాన్ని మార్చుకుని అందరినీ ఆకర్షించుకునే ఆ స్థితికి వచ్చింది. మన జీవితంలో కూడా ఎన్నో శ్రమ దినాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎంతవరకు దేవుని దగ్గరికి సమీపంగా ఉన్నామో మనము మార్పు చెందాలి. గొంగళ పురుగు తన అసహ్యమైన జీవితాన్ని ఎలాగైతే వదిలిపెట్టుకున్నదో యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కోసము నా కోసము వచ్చి ఎంత త్యాగం చేశాడే. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తూ ఉన్నాడు. విడువబడుట బహుఘోరము. ఆ సమరయ స్త్రీ ఒప్పుకున్నది కాబట్టే చరిత్రలో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరే రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడ్డాడు. తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది. యేసయ్యను అంగీకరించింది. ఆయన సువార్తను ప్రకటించింది. అట్టి రీతిలో మనము కూడా ఈ శ్రమ దినాల్లో పాలిభాగస్తులమవుతున్న మనలో ఉన్నటువంటి హేయమైన కార్యాలు అన్నీ కూడా విడిచిపెట్టి ఆయనకిష్టమైన బలానమ్మకమైనటువంటి మంచి దాసురాల అని అనిపించుకునే యోగ్యత మనం అందరము పొందుకోవాలని మాటికి సిలువ వేసేవారుగా మనం ఉండకూడదు. ఒకసారి వెలిగింపబడిన తర్వాత మరలా చీకటి బ్రతుకులోనికి వెళ్ళకుండగా వెలుగు మనము ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారని ఆయన చెప్తూ ఉన్నాడు. మరలా ఆయన చెప్తూ ఉన్నాడు, నేనే ఈ లోకానికి వెలుగును అంటున్నాడు. ఆ వెలుగులోనికి వెళ్ళిన మనం అందరము కూడా చీకటి బ్రతుకులను విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఈ సమరయ స్త్రీ వలె మనము కూడా ఆయనకు సమీపంగా జీవించాలని కోరుకుంటూ ఈ నా వాక్యము ముగించుచూ ఉన్నాను. దేవుడు మనల్ని కూడా బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవి నామానికి మహిమ కలుగును గాక. చక్కటి మాటలు వివరించారు. లేఖనం నుంచి మారు మనసు. నిజంగా ఎంతమంది స్త్రీల గురించి చెప్పారు. ఆ స్త్రీలు దేవునికి ఎలాగ లోబడి ఆయన ఎలాగ చేర్చుకున్నారు. వాళ్ళకు వెలుగు వచ్చింది, వాళ్ళ ఇంట్లో కూడా వెలుగు వచ్చింది. ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా స్త్రీలే కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా మనం దేవుణ్ణి చేర్చుకుంటే, ఆయన మాట వింటే, మారు మనసు పొందితే దేవుడు మనలోకి వస్తాడు. ఒకవేళ మనం చేర్చుకోకపోతే ఆయన రాడు. అసలు అవ్వని జ్ఞాపకం చేశారు, అవ్వని శపించాడు, కానీ వదిలేయలేదు ఆయన. అలాగే వదిలేయలేదు. వాళ్ళకు బట్టలు కుట్టించి సాగనంపాడు. వదిలేశాడా? దేవుడు ఎవరిని వదలడు. కానీ ఆయన కృపలో మనము మారు మనసు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలని తెలియపరుస్తూ సమయం కూడా చక్కటి మాటలు మనకు తెలియపరిచిన నయము గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మీరు కూడా అందరూ చక్కగా బలపడుతున్నారని వాక్యంలో నమ్ముతూ సమయంలో ఒక పల్లవి చరణం పాడుకొని కానుకలు చెల్లించుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాడతా రవి గారు వచ్చి దేవునికి మహిమ కలిగిన గాక. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రిని తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రిని తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు.
యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతం చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతం చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. షడ్రకు మేషకు అబద్నెగోలతో అగ్నిలో నిలచితివి, దానియేలుకు సింహపు బోనులో విజయమునిచ్చితివి. షడ్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిలో నిలిచితివి, దానియేలుకు సింహపు బోనులో విజయమునిచ్చితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. హల్లెలూయా. యేసు కార్యాలు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయండి, టైం లేదు. ఇచ్చిన రవి గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే అయ్యగారు వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మన అయ్యగారు నాగేశ్వరరావు వచ్చి ప్రార్థన చేస్తారు. కానుకల నిమిత్తము ప్రార్థన చేస్తారు. అలాగే ఆశీర్వాదాలు ప్రార్థన కూడా చేస్తారు. ప్రార్థన అవసరతలు మన తమ్ముడు రాజేందర్ చెప్పవా? మంచి కుమార్తెని దేవుడు దయచేశాడు. మరి డేటు 2వ తారీఖా 10వ తారీఖు 9 ఈ రోజుకు కూతురు పుట్టింది కాబట్టి డల్గా ఉన్నాడు. 11 రోజులైంది. దేవుడు మంచి సాయం చేశాడు. అన్ని విషయాలలో తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. మరి ఆ బిడ్డ ఎదుగుదల కొరకు ప్రార్థించండి అందరూ. అలాగే మరి అనుష గారి గురించి తిరిగి వచ్చేంత వరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడు సీని గురించి జ్ఞాపకం చేసుకోండి. ఇంటికి వెళ్ళి ఉన్నారు. మరి ఈ నెలలో ఆఖరి వరకు చాలామంది ఇంటికి వెళ్ళిన వారు తిరిగి రానున్నారు. వారందరి గురించి జ్ఞాపకం చేసుకోండి. సంఘం గురించి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలో మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడే విని విడిచిపెట్టకుండా చక్కటి మాటలు మనం విన్నాము. మరొకసారి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ గారు ప్రార్థన చేస్తారు. అందరూ లేచి నిల్చుండాలి. అందరూ లేచి నిల్చుండి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని మహిమపరుద్దాం. గారు ప్రార్థన చేస్తారు. అందరం ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఆరాధనను ప్రారంభించి ప్రభువా నీ దాసుడు ప్రార్థన చేసి నాయన ఆరాధనను ప్రారంభించి ఉన్నారు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన ఈ ఆరాధనను ప్రభువా
నాయన నీ యొక్క పాటలతో వాక్యాలతో నాయన ప్రత్యేక ప్రార్థనలతో ప్రభువా, నాయన ప్రత్యేకమైన పాటలతో ప్రభువా ఈ ఆరాధనను ప్రభువా ఇంతవరకు క్రమముగా సక్రమముగా ప్రభువా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన ఈ సంఘానికి ప్రభువా నీ దాసుడను ప్రభువా నాయన సతీష్ బాబు గారిని ప్రభువా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. నాయన వారిని బలపరచండి. నీ యొక్క రాజ్య సువార్తను ప్రభువా నీ బిడలకు తండ్రి ఫలమైనటువంటి నాయన వాక్యాన్ని ప్రభువా నాయన వారికి భుజింపచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ దాసుడను నీ దాసురాలిని ప్రభువా బలపరచండి నాయన, కృప చూపించండి తండ్రి. నాయన ఏ విషయములో కూడా నాయన నీ దాసుడు విశ్వాసులు సంఘబిడలు నాయన స్త్రీలు బెంగ పెట్టుకోకుండా బాధపడకుండా నాయన అనాలోచనగా ఉండకుండా ప్రభువా ఎల్లవేళలా సంతోషాలతో ఆనందాలతో ప్రభువా ఈ క్రీస్తు పెంతుకొస్తూ నాయన ఈ యొక్క సహవాసాన్ని ప్రభువా అభివృద్ధి పరచమని వేడుకొనుచున్నాను తండ్రి. కృప కలిగిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో ప్రభువా మరలా ఈ యొక్క నూతన నాయన మందిరాన్ని నూతన రూమును ప్రభువా నీవు దయచేసావు నాయన. ఇది నీ సంకల్పము నాయన, నీ అనుగ్రహము ప్రభువా నాయన. నీ బిడలను నిన్ను నమ్ముకున్న బిడలను నీవు వదిలిపెట్టేవాడు కాదు నాయన. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. చిన్న మంద భయపడకుము అన్నావు తండ్రి. అట్టి రీతుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విశ్వాసి నాయన 1000 మందిగా ప్రభువా బలపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. కృప కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా ఈ యొక్క సమయంలో ప్రభువా నాయన నీ కుమార్తెను నీ యొక్క బిడను నువ్వు నిలబెట్టుకొని ప్రభువా ఆ యొక్క సమరయ స్త్రీ గురించి ప్రభువా మాట్లాడటానికి ప్రభువా నాయన నీవిచ్చిన అమూల్యమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ దాసురాలిని ఇంకను కూడా నీవు బలపరచండి నాయన. అనేక జనాంగానికి ప్రభువా రాజ్య సువార్తను ప్రకటించే యోధురాలుగా బిడని ఉంచమని వేడుకొంచున్నాను. అవును ప్రభువా మమ్మలను వెతికి నీవు రక్షించటానికి ప్రభువా నీవు వస్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తాను. మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆ స్థలములో నీవు ఉంటున్నావు తండ్రి. నీ ప్రేమ ఉంటుంది, నీ ఐక్యత ఉంటుంది. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా నీ దాసుడు ప్రభువా నాయన సతీష్ కుమార్ గారు ప్రభువా అనేక ప్రార్థన విజ్ఞాపనలు తెలియజేశారు ప్రభు నాయన. అవన్నీ కూడా నీవు విన్నావు నాయన. జవాబు దయచేస్తున్న దేవా నీకు వందనాలు. ఇదిగో ప్రభువా ఈ సన్నిధానములో కూర్చున్నటువంటి నాయన నీ కుమారుడు రాజుగారికి ప్రభువా నీవు తండ్రి నాయన బహుమానాన్ని దయచేసావు నాయన. కుమార్తెను దయచేసావు నాయన. నాయన బిడ్డను చూసి తండ్రిగా సంతోషించాలి, ఆనందించాలి. ఏ బహుమతి ఇచ్చినా అది నీవిచ్చిన బహుమతి నాయన. నాయన కుమార్తెలు నగరమునకు చెక్కబడినటువంటి మూల కంబముల వలె ఉన్నారన్నావు తండ్రి. అందును బట్టి తల్లిదండ్రులుగా సంతోషించే భాగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాను ఆయన. ఇక్కడ ఉన్నటువంటి నా ఆత్మీయ కుమారుడు ఎబినేజర్ గారిని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ ప్రభువా ఉద్యోగము కొరకు ఎదుగుతున్నాడు తండ్రి. నీవు దాచించిన మేలు ఎంతో గొప్పదన్నావు తండ్రి. ఆయన ఆ బిడ్డకి కూడా తొందరలో ఉద్యోగాన్ని దయచేసి ఇటువంటి కూడికల్లో ప్రభువా నీ సాక్షిగా బిడ్డ నిలబెట్టుకోమని వేడుకొంచున్నాను నాయన. ఇదిగో ప్రభువా విశ్వాసులు పెద్దలు నాయన రవి గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ ద్వారాగా ప్రభువా అనేక మందిని ట్రాన్స్పోర్ట్ ఇచ్చి ప్రభువా ఈ సంఘములో అభివృద్ధి పరచమని వేడుకొంచున్నా. నీ దాసులు సతీష్ గారికి సాదోడు వాదోడుగా ఉంచమని వేడుకొంచున్నా. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరినీ బట్టి నీకు వందనాలు, స్త్రీలను బట్టి నీకు వందనాలు నాయన. అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. కలిమిలో నుంచి లేమిలో నుంచి వారిచ్చిన కానుకలను బట్టి నీకు వందనాలు. వారి చేతి పనిని ఆశీర్వదించండి నాయన. అనేక కానుకలు ఈ యొక్క సంఘానికి ఇచ్చి అభివృద్ధిపరిచి విశ్వాసములో తోడ్పడటానికి కృప చూపించండి. ఈ కానుకలు నీ మహిమార్థమై నీ సేవార్థమై ప్రభువా వినియోగించటానికి కృప చూపించమని
కరుణ చూపించమని, సియోనులో నుండి పట్టజాలంతా విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఇక్కడ తల వంచిన ప్రతి బిడపై కుమ్మరించమని, కృప చూపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయమని, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించమని, మమ్మల్ని శోధనలోకి కీడులోకి తేకుండా దుష్టులను తప్పించమని, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉండుగాక. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క అనిన్న సావాసం సకల పరిస్థితులకు తండ్రి, ఈ సంఘానికి నాయన, అనేక సంఘాలకు, ఇండియా దేశానికి, ఖతర్ దేశానికి, మాకును ఎప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కగా ప్రార్థించిన అయ్యగారికి మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సిస్టర్ గారికి మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ స్త్రీ ఎలాగా సరెండర్ అయిందో, స్త్రీలందరూ కూడా సరెండర్ అయ్యి, అందరూ కూడా సరెండర్ అయిపోయి దేవుని దగ్గర ఒప్పేసుకుంటే మనము దీవించబడతామని కోరుతూ, మరి ప్రత్యేకమైన వందనాలు మళ్ళీ తెలియజేస్తూ, ఈరోజు మన నిజంగా ఆత్మకు కావలసిన ఆహారాన్ని, చక్కటి మాటలు వినిపించిన నయం గారికి ప్రత్యేకమైన వందనాలు. నేర్చుకొని ఆత్మలో బలపడండి. అలాగే మన బాడీకి ఏం కావాలా? శరీరానికి ఆహారం కావాలా, లేకపోతే ఉండలేము. మరి దాన్ని కూడా దేవుడు మనకు సిద్ధపరిచాడు. అది వండిన హస్తాలను దీవించాలని ప్రార్థన చేయండి. పూజమ్మ గారు వండారు. పూజమ్మ గారు ప్రతి వారం ఆమె వండేలాగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. కిందికి వెళ్తే మనం ఒకరా ఇద్దరా వచ్చి దేవుణ్ణి మహిమపరచాలా. వస్తున్నామా పోతున్నామా అనుకున్న కాకుండా ప్రేమతోని. హల్లెలూయా, హల్లెలూయా.